హాయ్ అండి. వెల్కమ్ టు హనుమాన్ మై వ్లాగ్. ఇవాళ నేను టిఫిన్కి పొంగల్ చేస్తున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని కొద్దిగా నెయ్యి, కొద్దిగా నూనె వేసుకుంటున్నాను. నూనె కాగాక కొంచెం మిరియాలు, పచ్చిమిర్చి, తెల్లగడ్డలు కొన్ని, కరివేపాకు, అవన్నీ వేగాక కొద్దిగా ఎర్రగడ్డలు, ఒక అరగంట ముందు ఒక గ్లాసు బియ్యానికి 3/4 గ్లాసు పెసరపప్పు బాగా శుభ్రంగా కడిగి నానబెట్టుకున్నాను. నానబెట్టుకున్న పప్పుని తిరగబాతులో వేసి ఎంచుకున్నాను. బియ్యం కానీ వేసాను. రెండింటిని బాగా వేయించుకుంటున్నాను తెమ్మ పొయ్యేంత వరకు. పొంగలికి సరిపడ్డ నీళ్ళు పోసుకోవాలి. రుచికి సరిపడ్డ ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. కుక్కర్కి మూత పెట్టి ఒక 4 విజిల్స్ రానివ్వాలి. కమ్మనైన పొంగల్ రెడీ. పొంగల్లోకి పల్లీ చట్నీ చేస్తున్నాను. ముందు కడాయి పెట్టుకొని శనగగింజలు వేయించుకుంటున్నాను. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని శనగగింజలు వేయించుకుంటే బాగా ఎగుతాయి. శనగగింజలు వేగిపోయాయి. ఒక ప్లేట్లో తీసుకొని చల్లార్చుకుంటున్నాను. ప్యాన్లో కొద్దిగా నూనె వేసుకొని పచ్చిమిర్చి వేయించుకుంటున్నాను. పచ్చిమిర్చి బాగా ఎగిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిసేపు చల్లార్చుకోవాలి. పచ్చడి కోసం కొద్దిగా చింతపండు నానబెట్టుకుంటున్నాను. పచ్చడికి శనగగింజలు, పచ్చిమిర్చి, రుచికి సరిపడ ఉప్పు, కొద్దిగా చింతపండు, కొంచెం నీళ్ళు వేసుకొని మిక్సీ పట్టుకుంటున్నాను. మిక్సీ పట్టుకున్న చట్నీని ఒక గిన్నెలోకి తీసుకొని అందులో కొద్దిగా నీళ్ళు కలుపుకుంటున్నాను. సన్నగా కట్ చేసుకున్న ఎర్రగడ్డలు అందులో వేస్తున్నాను. బాగా కలిపేస్తున్నాను. అంతే, కమ్మనైన పల్లి చట్నీ రెడీ.